ఇంత పాపమా మేడం? రిజర్వేషన్ మీద ఏ కేటగిరీ సీట్ వచ్చి ఫ్రీగా చదువుకుంటున్నానికి కుళ్ళు పెట్టుకుంటారా మేడం? ఒక గిరిజన బిడ్డ మేడం ఎక్కడో పాలమూరు జిల్లా నుంచి వచ్చి పీజీ చదువుకొని ఈరోజు సర్జన్ అయింది మేడం. ఆ సర్జన్ క్వాలిఫికేషన్ కోసం అప్లికేషన్ పెట్టడానికి వస్తుంటే 3 రోజులుగా అన్నం పెట్టలేదు మేడం. ఈ సీనియర్లు ఈ 6 నెలల నుంచి వీళ్ళ సీనియర్లు వీళ్ళ డ్యూటీ డాక్టర్స్ అందరూ హెరాస్మెంట్ అంట మేడం. ప్రతిరోజు తల్లికి చెప్తున్నాడు మేడం. ఇదా మేడం అన్యాయం? ఆ అప్లికేషన్ పెట్టకపోతే ఇదే కాటావత్ సురేష్ 70 లక్షల ఫీజు కట్టాలి అంటే రిజర్వేషన్ చేస్తూ వచ్చింది మేము పాపం కట్టుకున్నామా మేడం? ఏం పాపం చేసినాం మేడం? ఇంత బలి చేసుకుంటారా మేడం? ఇంజక్షన్ ఇచ్చింది ఎవడు మేడం? ఆ రూమ్లో టాబ్లెట్లు పడేసింది ఎవడు మేడం? దీనికి కారణం ఎవడు? ఈ తల్లికి వంశం పోయింది, ఈ తల్లికి వారసత్వం పోయింది, ఈ తల్లికి బాబుని తెచ్చేయగలుగుతారా? ఇంత పీజీ చదువుకొని ఆ తండాలో 10 మంది విద్యార్థులు వైద్యంలో ఇప్పుడు మెడికల్లో ఎంబీబీఎస్ చేస్తున్నారు. కేవలం కాట్రావత్ సురేష్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇదా మేడం ఈయన చేసిన పాపం? ఏం మేడం ఈ అన్యాయము? అక్కడ ప్రీతికి అన్యాయం జరిగింది. ఈరోజు అదే ప్రీతి తల్లిదండ్రులు అదే కమిషనరేట్ ముందు ఈరోజు ధర్నాలు చేసుకున్న పరిస్థితి వచ్చింది మేడం. రేపు ఎవడు మమ్మల్ని దిక్కు? మా భరోసా ఎవరు మేడం? ప్రభుత్వం బాధ్యత లేదా మేడం? ప్రభుత్వ ఎడ్యుకేషన్ మినిస్టర్ గిరిజన బిడ్డలు డాక్టర్లు అవడం అంటే గొప్ప విషయం. ఎందుకు తొక్కేస్తున్నారు అనుకోవచ్చా మేడం? అదే మేడం ఫ్రీ సీటు ఏ కేటగిరీ? అదే ఎస్టీ అగ్రకులాలు అయితే ₹1,00,00,000 కట్టాలి, 50 లక్షలు కట్టాలి. ఎస్టీ బిడ్డల మేడం చదువుకొని వెనుకబడిన జిల్లాల నుంచి వచ్చిన మేడం. ఇదా మేడం మేము చేసుకున్న పాపం? చదువుకోవడం కూడా పాపమేనా మేడం? పీజీ చదువుకున్న మేడం ఈరోజు చదువుకున్న బిడ్డలు గిరిజన బిడ్డలే తక్కువ ఉన్నారు మేడం. ఒక్కడు బయటికి వెళ్తే ఈ పాపమా మేడం? 3 రోజులు అన్నం పెట్టరా మేడం? ఎప్పుడు జరిగింది? ఈరోజు పొద్దుగాల తల్లితో 7 గంటలకు మాట్లాడిండు, 7:30కు ఫోన్ వచ్చిందంట. అంతలో ఏం జరిగింది మేడం? అంటే భయభ్రాంతులకి భయపెట్టించిరా? లాస్ట్ కాల్ మీ అమ్మతో మాట్లాడుకొని చెప్పిరా? దీనికి ఎంక్వైరీ ఎవరు చేస్తాడు? ఇంజక్షన్ తీసుకున్నంట. ఎవరు ఇచ్చిన ఇంజక్షన్? డోర్లు అయితే పలగొట్టాలి కదా, డోర్లు పలగొట్టలేవు. టాబ్లెట్స్ అన్ని పడేసారంట. ఎవడు పడేసారు టాబ్లెట్స్? ఎవరు దీనికి కంటిన్యూస్ డ్యూటీలు వేస్తున్నారంట మేడం? మనిషా మేడం? అన్న పశువా? మనిషి మేడం. మనమంతా బతుకుతున్నాం మేడం. ఈ సమాజంలో ఎంతోమంది కష్టాలలో వస్తే, ఎంతోమంది డబ్బులు లేక హాస్పిటల్కి వస్తే సర్వీస్ చేస్తున్నటువంటి గొప్ప దేవుళ్ళు అంటే గుళ్ళ దేవుళ్ళని చూసినాం. కనిపించే దేవుళ్ళు డాక్టర్లు మేడం. ఇదా మేడం వీళ్ళు చదువుకున్న పాపం? కషాయిలాగా తయారైపోయినాం సీనియర్లు. ఏం చేయాలి మేడం? ఈ తల్లి ఏం చేస్తే న్యాయం జరుగుతుంది? ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు తెచ్చి ఇవ్వగలుగుతారా? హెచ్ఓడి పరారీలో ఉండంట, ప్రిన్సిపల్ పరారీలో ఉండంట. డిపార్ట్మెంట్కి బాధ్యత లేదా? ఉస్మానియా మెడికల్ కాలేజీలు అంటే తెలంగాణ రాష్ట్రంలో పేరుగాంచినటువంటి మెడికల్ కాలేజ్. నాకు తెలిసి ఫస్ట్ కాలేజ్ మేడం. అక్కడ సీట్ వచ్చినది పాపమే. పాపమైందా మేడం? ఏం పాపం కట్టుకోండి మేడం? ఎవరు మేడం ఈ తల్లికి ఆ బాబుని తెచ్చేయమని చెప్పండి మేడం. మేము ధర్నాలు చేయము, రాష్ట్రారోకలు చేయము, అల్లర్లు చేయము. ఆ బాబుని తెచ్చేయమని చెప్పండి మేడం. వాళ్ళకు పుణ్యం ఉంటుంది. పీజీ చదువుకుంటుండే ఇంజక్షన్ ఇవ్వాల్సిన కారణం ఏంటిది? డ్యూటీల మీద కంటిన్యూ డ్యూటీలు ఈ 6 నెలల నుంచి మా సురేష్ ఎవరెవరితో మాట్లాడుతున్నారు? సురేష్ ఎక్కడ హాస్టల్లో ఉన్నాడు? ఇక్కడ హాస్టల్లోనే. రూమ్మేట్స్ ఏమంటున్నారు? రూమ్మేట్స్ అందరికి డిపార్ట్మెంట్ లాకేసి బయటకు వస్తలేరు. ఫ్రెండ్స్ అందరూ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. సీనియర్స్ ఎందుకు రూమ్మేట్స్ లేరు? ఎవరు సమాధానం చెప్పట్లేదు? ఎవరు దీనికి బాధ్యత? ఎవరు వస్తారు? నిజం చెప్తే నీ పట్టబోతుంది. నిజం చెప్తే నిన్ను సస్పెండ్ బెదిరిస్తున్నారు మేడం. మా అమ్మాయి వీళ్ళ ఫ్రెండ్ ఎవరో నిజాలు చెప్తుంటే నెక్స్ట్ మినిట్ డాక్టర్ ఏదైతే చెప్తుండో కాపీ పేస్ట్ చేసి చెప్పిందంట అమ్మాయి. ఫస్ట్లో అంతా చెప్పింది. ఇంతకుముందు ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చెప్తున్నారు, అన్న ఇట్లా కాదన్నా, అన్న ఇగో మా సీనియర్స్ ఇట్లా బాగా హెరాస్మెంట్ చేస్తున్నారన్నా, నన్ను కూడా చేస్తున్నాను. ఇందాకే ఇక్కడనే కూర్చున్నా నేను. అన్న ఇవన్నీ ఏం మాట్లాడకండి అన్న, సీనియర్లు హెరాస్మెంట్ చేస్తున్నారన్న, చాలా ఇబ్బంది పెడుతుండన్నా, వాళ్ళ క్లాస్మేట్స్ అందరం తెలుసన్నా, కానీ ఎవరు చెప్పడన్నా. పేర్లు చెప్పంటే అన్న సారీ అన్న, నాకు కూడా సస్పెండ్ చేస్తారన్నా, నేను చెప్పాలి, నాకు మనసు ఒప్పుకోవట్లేదన్న, నా ఫ్రెండ్ కలిసి చదువుకున్నామన్నా అని చెప్పిపోతున్నారు. దాచుకొని చెప్పిపోతున్నారు. ఈ విధంగా అరాచకం. ర్యాగింగ్ ఎక్కడుంది మేడం? ర్యాగింగ్ చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? ఏ డిపార్ట్మెంట్? దాదాపు ఇప్పుడు కొంతమంది మీతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు? సీనియర్ల హెరాస్మెంట్, సీనియర్ల ర్యాగింగ్. వాళ్ళ పేర్లు చెప్పమంటే పేర్లు చెప్తలేరు. తల్లి చెప్తుంది మేడం, తల్లికి హెరాస్మెంట్ స్పెల్లింగ్ కాదు మేడం. తల్లి చనిపోతుంది. తల్లికి చెప్తున్నాడు హెరాస్మెంట్ అంటే తల్లికి తెలుసా మేడం? ఈ తల్లికి హెరాస్మెంట్ మీనింగ్ అంటే తెలుసా మేడం? ఈ తల్లికి ఎక్కడో పాలమూర నీళ్లు లేని వలసలు వెళ్ళే పాలమూరు నుంచి చదువుకొని వచ్చి ఈ తల్లికి చెప్తుంటే హెరాస్మెంట్ అంటే
వాళ్ళ మామకు చెప్తే మామ నువ్వు రాకు మామ నా కాలేజ్కి, నువ్వు వచ్చినప్పుడల్లా నాకు ఇంకా టార్చర్ చేస్తావు. అరే అన్న డాక్టర్ చేస్తుండు సురేష్ అన్న, మేము కూడా డాక్టర్ అవ్వాలని ఆ తండలో సీట్లు కొట్టిరు మేడం. ఇదా మేడం సురేష్ పిరికివాడు కాదు, సురేష్ పిరికివాడు కాదు. రోజు సురేష్ చాలా మందికి ట్రీట్మెంట్ చేసిండు, ఏంది ఎట్లా అనేది అన్ని తెలుసు. కానీ ఈరోజు సరే సురేష్ ఆ ఇంజెక్షన్ తీసుకునేంత పిరికివాడైతే కాదు. దీని మీద చాలా క్లియర్. ఏం డిమాండ్ చేస్తున్నారు? సరే మేడం ఏం లేదు, న్యాయం ఎక్కడా జరగదు. ప్రీతికి అన్యాయం జరిగింది. అదే ప్రీతి తల్లిదండ్రులు ఈరోజు పోలీస్ కమిషనర్ ఎదుట ధర్నా చేస్తున్నారు. ఆయన అరెస్ట్ చేశారు, కేసు క్లోజ్ చేశారు. ఇక్కడ ఇది కూడా అదే జరుగుతుంది. కానీ ఆ న్యాయం ఎక్కడ జరగదు మేడం. ఈ డిపార్ట్మెంట్లో మాకు న్యాయం జరగాలి, ప్రభుత్వం దిగి రావాలి, ప్రభుత్వం ఈ కుటుంబానికి భరోసా కల్పించాలి. అప్పటి వరకు ఈ కార్యక్రమం, ఈ ధర్నా ఇక్కడ ఎట్లనే జరుగుతుంది. ఎంతవరకైనా మేము తెగిస్తాం, ఎంతవరకైనా తెగిస్తాం. ఇంజక్షన్ ఇచ్చింది ఎవరు, మెడికల్స్ ఇచ్చింది ఎవరు, టాబ్లెట్స్ ఇచ్చింది ఎవరు? ఇంజెక్షన్ టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల మరి అదే కదా మేడం, ఇంజక్షన్ తీసుకుంటుంటా ఆ ఇంజక్షన్ ఎవరు ఇచ్చారు చెప్పాలి కదా, తెలియాలి కదా. ఈ 6 నెలల నుంచి మా సురేష్ ఎవరితో మాట్లాడుతుండో, ఎక్కడెక్కడ తిరుగుతుండో, ఆయన చేసిన హరాస్మెంట్ ఎవరు, ఆయన డ్యూటీ చేసే వాళ్ళు ఎవరు, వాళ్ళ సీనియర్లు ఎవరు, ప్రతి ఫోన్లు ఎంక్వైరీ చేయాలి, ప్రతి డాటా ఎంక్వైరీ చేయాలి. అప్పటి వరకు మా కార్యక్రమం ఇట్లనే నడుస్తుంది. ఈ కుటుంబానికి అండంగా ఉంటాం మేము అంతే. ఇందాక వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్తున్నాడు, అరే ఆడు ఫ్రీ సీట్ వాడు వచ్చిండు అని చెప్పరా ఫస్ట్. ఇదా మేడం, అరే ఆడు ఫ్రీ సీట్ వాడు వచ్చిండంట. ఇందాక వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ కూర్చుంటే చెప్తుండు, అన్న మా సీనియర్లు అరే ఆడు ఫ్రీ సీట్ వాడు వచ్చిండు వాడిని ఫస్ట్ పెట్టరా డ్యూటీలా, మనం తర్వాత చేద్దాం. ఇదా మేడం అరాచకం మేడం, ఇది అరాచకం మేడం. ఎస్టీలు రిజర్వేషన్ మీద వచ్చి చదువుకొని ఏ కేటగిరీలో సీటు కొడితే అరే ఆ ఫ్రీ సీట్ వాడు వచ్చిండంట వాడిని ఫస్ట్ డ్యూటీలో పెట్టు. ఇదా లోకం వింటుందిగా మేడం, ప్రపంచం చూస్తుంది కదా. ఈరోజు మా ఈ గిరిజన బిడ్డలు రాష్ట్రపతిలో కూర్చున్నారు, మేము ఎవరికి తక్కువ మేడం? ఈ పిరికివాడా మేడం సురేష్? ఈ విధంగా మాట్లాడుతున్నారంట మేడం. అశోక్, ఇంతకుముందు మీరు పోలీసులతో మాట్లాడారు, అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? వారు ఏమంటారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, వాళ్ళందరినీ పిఎస్లో తీసుకొచ్చాము, వాళ్ళందరినీ అడిగి పంపిస్తాం. ఇది కాదు మేడం ఎంక్వైరీ, ఇది కాదు. గత 6 నెలల నుంచి మా సురేష్ ఎవరెవరితో మాట్లాడుతుండు, ఆయన ఎక్కడెక్కడ డ్యూటీ చేసిరు, ఏ టైంలో డ్యూటీ చేయాలి, రూల్ ప్రకారం డ్యూటీ చేసిరా, రూల్ విరుద్ధంగా 3 రోజులు అన్నం పెట్టకుండా ఎందుకు డ్యూటీ చేశారు, ఆ అన్నం పెట్టొద్దని రూల్ ఎక్కడైనా ఉందా, రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? ఇవన్నీ ఎంక్వైరీ ఎవరు చేస్తారు? ఏదో వస్తారు, మాకేం తెలియదు, మేము కూడా చదువుకుంటున్నాం, మా తోటి విద్యార్థి అని చెప్పిపోతారు. ఇది కాదు ఇన్వెస్టిగేషన్ మేడం, డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇంజక్షన్ ఇవ్వడానికి కారణం ఎవరు, ఆ ఇంజక్షన్ ఎదువైవాడు, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ గ్రూప్ ఎవరు, వాళ్ళ సీనియర్స్ అంతా ఎవరు, హెచ్ఓడి ఎవరు, ప్రిన్సిపల్ ఎవరు? అది తెలంగాణలో ఒక పేరుగాంచినటువంటి మెడికల్ కాలేజ్లో ఈ విధంగా జరిగితే రేపు ఎవరు వస్తారు మేడం? అమ్మో సీనియర్ ర్యాగింగ్ అంట, ర్యాగింగ్ ఇంకా బంద్ కాలేదా మేడం మన రాష్ట్రంలో? ర్యాగింగ్ని అరికట్టాలి అని చెప్పేసి, డ్రగ్స్ని అరికట్టాలంటే ఇప్పుడు నడిచేది మొత్తం అదే మేడం. కాబట్టి న్యాయం జరగాలి, ప్రభుత్వం దిగి రావాలి.